కొన్ని మీరందరూ మీ స్మార్ట్ ఫోన్స్ లో ఈ ఉమ్మడి మేనిఫెస్టోని డౌన్లోడ్ చేసుకోండి. అన్ని వర్గాలు, బీసీ వర్గాలు, ఎస్సీ ఎస్టీ వర్గాలు, కాపులు, అన్ని వర్గాలు, బ్రాహ్మణ సమాజం, వైశ్య సమాజం, అన్ని కులాలు, అన్ని ప్రాంతాలు, ఉత్తరాంధ్ర, రాయలసీమ, కోస్తాంధ్ర మొత్తం ఇది మీరు డౌన్లోడ్ చేసుకోండి. మీకు ఏం కావాలో అన్నీ ఉన్నాయి దీంట్లో. నేను మీకు మాటిస్తున్నా, ఈరోజు నేను సీఎం రమేష్ గారిని అనకాపల్లి పార్లమెంట్ అభ్యర్థిగా గెలిపించమని అడుగుతా ఉన్నాను. మనకి రమేష్ గారిని అడుగుతా ఉన్నాను గెలిపించమని. నేను మిమ్మల్ని ఒకటే అడుగుతున్నా, ఈరోజు ఓటు అడిగి నేను వెళ్ళిపోతాను. కానీ లాస్ట్ టైం కూడా ఏం చెప్పాను, నేను ఓటు అడిగితే వెళ్ళిపోలా, బాధ్యతగా నిలబడ్డా. మీరు 2 చోట్ల నాకు పదవి ఇవ్వలేకపోయినా, ఎమ్మెల్యేగా గెలవకపోయినా, మీ గుండెల్లో ఉన్న ఆకాంక్ష మీ గుండె చప్పుడయ్యాను, మీ హృదయ వేదన అయ్యాను, మీ ఆకాంక్షను అయ్యాను, మీ కన్నీరుకి తుడిచే రుమాలుగా అయ్యాను. నేను గుండెల్లో పెట్టుకునే మీ కుటుంబ సభ్యుడిగా అయ్యాను, మీ స్నేహితుడిగా అయ్యాను. ఈరోజు నేను అడుగుతున్నా, పంచకళ్ళ రమేష్ గారిని గాజు గ్లాసు గుర్తు మీద మీరు ఓటేసి గెలిపించండి. మనకి సీఎం రమేష్ గారిని కమలం గుర్తు మీద భారతీయ జనతా పార్టీకి గెలిపించండి. ఈరోజు మీరు అడగచ్చు, అన్నా నువ్వు ఓటు అడుగుతున్నావు, మరి మాకు కావాల్సిన పనులు చేయకపోతే ఎట్లా అంటే, మీ అన్న పవన్ కళ్యాణ్ ఉన్నాడు, వాడు ఉండగా మీకు కష్టం ఏంటి? నేను ఉన్నాను కదా, నేను పని చేస్తా, ఇద్దరి చేత పని చేయిస్తా, ఈ మాట మీకు ఇస్తున్నా. నేను పారిపోను, నిలబడతా. కన్నీళ్లు తొడవని అధికారం ఎందుకు? కష్టాల్లో ఉన్న కన్నీళ్లు తొడవని అధికారం ఎందుకు? ఈ రోజున మనకి తాడి గ్రామానికి 2018లో నేను వెళ్తే స్కిన్ డిసీజెస్ అందరికీ ఒకవైపు పరిశ్రమలు వచ్చేసాయనుకుంటున్నాం. మన బాధ్యత కదా, మన అభివృద్ధి కోసం, మన ఉపాధి అవకాశాల కోసం పరిశ్రమలు కావాలి. పరిశ్రమల కోసం కొంతమంది బలైపోతా ఉంటే వాళ్ళని పట్టించుకోమా? మనం కూర్చొని స్థానిక ఎమ్మెల్యే లాగా కబ్జాలు, సెటిల్మెంట్లు చేసుకుంటే ఎప్పుడు తాడి గ్రామాన్ని బయటికి తీసుకురాగలం? మనకు కావాలంటే దమ్మున నాయకుడు పంచకళ్ళ రమేష్ గారి వెంట మొత్తం ఎల్లి ఓట్లు గుద్దేయండి. నేను వచ్చి నిలబడతాను మీకోసం. పంచగ్రామాల సమస్యను కూడా నేను కూర్చొని మాట్లాడితే ఏ సమస్యకి పరిష్కారం దొరకకుండా ఉండదు. నేను మీకు నిలబడతాను. పంచగ్రామాల సమస్య గురించే మాట్లాడుతున్నాను. నా సోదరులకు చెప్తా ఉన్నాను, నేను మాట్లాడతాను దాని మీద. నేను పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నాను. నేను ఈయన పంచకళ్ళ రమేష్ గారు అసెంబ్లీలో మీకు గళం వినిపిస్తాం, గొంతు వినిపిస్తాం. అలాగే పరిశ్రమల కాలుష్యం ఇక్కడ కూర్చోబెట్టి అన్ని రకాల ఫ్యాక్టరీల కాలుష్యాన్ని కాలుష్య నియంత్రణ మండలితోటి దానిని క్రమబద్ధీకరణ చేస్తాం. పరిశ్రమలు కావాలి, అంతేగాని కాలుష్యంతో మన భవిష్యత్తు, మన ఆడబిడ్డల గర్భసంచులు పోయి మగవారికి క్యాన్సర్లు వచ్చి మొత్తం నలిగిపోతే అది అభివృద్ధి అనిపించుకోదు. జనసేనదేంటి? పర్యావరణాన్ని పరిరక్షించే అభివృద్ధి ప్రస్థానం జనసేన తాలూకు మూల సిద్ధాంతాల్లో అయిన 7 ఒకటి. మన మేనిఫెస్టోలో చంద్రబాబు గారు, నేను, మోదీ గారి, బీజేపీ గారి ఆశీర్వాదంతో, బ్లెస్సింగ్స్ తోటి వచ్చిన ఈ మేనిఫెస్టోలో కొన్ని పాయింట్స్ మీకు చదివి వినిపిస్తాను. అన్ని చదవటం